ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మరొకసారి మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ మీ అందరికీ ప్రభు నామములో నాకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ ఎలా ఉన్నారు? దేవుని కృపలో బాగున్నారు కదా? మీరంతా బాగుండాలని, మీ పరిస్థితులన్నీ దేవుడు సరిచేయాలని మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ఒకవేళ మీ అంతరంగంలో ఈ ఉదయాన ఏదైనా కలవరము, భయము, బాధ మిమ్మల్ని వేధిస్తూ ఉంటే, ఏ సమస్య గుండా మీరు ప్రయాణిస్తూ ఉన్నా ఎంత మాత్రం భయపడొద్దు. సాతాను భయపడి సిగ్గుపడి మిమ్మల్ని విడిచి పారిపోయేటట్లుగా దేవుని వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించండి. దేవుడు నా జీవితంలో నెరవేరుస్తున్నాడు ఈ వాగ్దానాన్ని గట్టిగా చెప్పండి. దేనిని గురించి కూడా కన్నీరు కార్చకండి, దుఃఖపడకండి. మనకి యేసయ్య ఉన్నారో ఆయన తప్పకుండా మీ జీవితాన్ని బాగు చేస్తాడు, తప్పకుండా తిరిగి కడతాడు. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోండి. అదేవిధంగా మీలో ఇంకెవరైనా ప్రార్థన వినపములు కలిగి ఉంటే తప్పకుండా కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి. మానక మీ అందరి కొరకు భారం కలిగి ప్రార్థిస్తూ ఉన్నాం. దేవునికి అప్పగిస్తూ మీ సమస్యలన్నీ కూడా బలవంతుని చేతులు పెడుతున్నాను, బలిష్టమైన చేతులకు అప్పగిస్తున్నాను. ఆయన చేతులు తప్పక మిమ్మల్ని బాగు చేస్తాయి, మిమ్మల్ని సరిచేస్తాయి, మీ కుటుంబాలను సరిచేస్తాయి. మీరు కూడా దేవుని చేతులకు అప్పగించుకోండి, ప్రార్థించండి, విజయాలు పొందుకోండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం ఇర్మియా గ్రంథము 24వ అధ్యాయము 6వ వచనము. వారికి మేలు కలుగునట్లు నేను వారి మీద దృష్టి ఉంచుచు ఈ దేశమునకు వారిని మరలా తీసుకుని వచ్చి పడగొట్టక వారిని కట్టెదను, పెళ్ళగింపక వారిని నాటెదను. ఆమేన్. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి మరి యొక్క వాగ్దానం చేత మనల్ని బలపరుస్తూ ఉన్నారు. ఈరోజు దేవుడు సెలవిస్తున్న మాట, పడగొట్టక నేను కడతాను, పెళ్ళగింపక నాటుతానని. ఈరోజు ఈ మాటలు వింటున్న మీ జీవితంలో ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని పడవేయాలని చూస్తూ ఉన్నా, శత్రువైన సాతాను మిమ్మల్ని పడవేయాలని చూస్తూ ఉన్నా, ఈ లోకంలో ఏ పరిస్థితి మిమ్మల్ని పడవేసే స్థితిలో ఉన్నా తిరిగి కడతానని, తిరిగి నిలబెడతానని, తిరిగి నాటుతానని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. ఈరోజు మీరు అనుకుంటూ ఉన్నారేమో, నేను ఇంతగా పడిపోయాను కదా, నా కుటుంబం ఇంతగా కూలిపోయిన స్థితిలో ఉంది, ఏ వైపున చూసినా ఎటు నుండి చూసినా అన్ని విషయాలు కూడా కూలిన స్థితిలోనే ఉన్నాను, పెళ్ళగించబడిన స్థితిలోనే ఉన్నాను, పడిపోయిన స్థితిలోనే ఉన్నాను, నన్ను కూడా దేవుడు బాగు చేస్తాడా అని. అవును, పడిపోయిన మనలను నిలబెట్టే దేవుడైనా, కృంగిపోయిన మనలను లేవనెత్తే దేవుడు, పనికిరాని స్థితిలో ఉన్న మనలను పనికొచ్చే స్థితిలోనికి తీసుకొచ్చే దేవుడు, అందరి చేత త్రోసివేయబడి వెలివేయబడిన పరిస్థితిలో ఉన్న మనలను అక్కున చేర్చుకునే దేవుడు, మనలను కౌగిలించుకునే దేవుడు, శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్న దేవుడు, విడవక ఎడబాయక మనపై కృప చూపిస్తున్న దేవుడు, తల్లి మరచిన తండ్రి విడిచిన విడువని దేవుడు, మరువని దేవుడు ఈరోజు పడిపోయిన నిన్ను లేవనెత్తాలని నీతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ వాగ్దానం నీ కొరకే ప్రియ చెల్లి. ఎట్టి స్థితిలో పడిపోయినా భయపడొద్దు, లేవలేని స్థితిలో నీవు ఉన్నా భయపడొద్దు. నీ చేయి పట్టుకుని లేవనెత్తుతాడు. అందువల్ల నీవెక్కడ పడిపోయావో అక్కడి నుండి దేవునికి మొరపెట్టు, అక్కడి నుండి దేవుని పిలువగానే ఆయన నీ దగ్గరకు వచ్చి నీ చేయి పట్టుకొని లేవనెత్తుతాడు. తిరిగి నీ జీవితాన్ని కడతాడు, తిరిగి నీ కుటుంబాన్ని కడతాడు. ఏ పరిస్థితి అయితే ఇక బాగుపడదనుకుంటున్నావో తప్పక బాగు చేస్తాడు. దావీదుగానే అనుకున్నాడు, నేను పాపంలో పడిపోయాను, దేవునికి దూరంగా వచ్చేసాను, ఇక దేవుడు నన్ను చేర్చుకోడేమో, నన్ను ఇక లేవనెత్తడేమో ఆయన, ఎందుకంటే నేను భయంకరమైన పాపంలో పడిపోయాను కదా అని ఏడుస్తూ ఉన్నాడు, దుఃఖపడుతూ ఉన్నాడు. అయ్యా నన్ను క్షమించండి అని వేడుకుంటూ ఉన్నాడు ప్రభువుని. నీ సన్నిధిని నాకు దూరపరచొద్దయ్యా, నీవు నాకు దూరం అయిపోద్దయ్యా, నీ ఆత్మ నాకు దూరపరచొద్దని పశ్చాత్తాపంతో ప్రార్థన చేశాడు. ప్రేమ కలిగిన, కనికరం కలిగిన ప్రభువు పడిపోయిన దావీదుని తిరిగి లేవనెత్తాడు. ఆత్మీయంగా ఉన్నత స్థితిలో నిలబెట్టాడు. ఆత్మీయంగానే కాకుండా శారీరకంగా కూడా ఉన్నత స్థితిని అనుగ్రహించాడు.
ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రియ అక్క, అన్న, మీరు ఏ స్థితిలో పడిపోయి ఉన్నారో నాకు తెలియదు, కానీ ప్రభు ఈరోజు నీతో మాట్లాడేది ఏంటంటే, నేను నిన్ను తిరిగి కడతాను, నేను నిన్ను తిరిగి లేవనెత్తుతాను, తిరిగి నీ జీవితాన్ని కడతాను, పెళ్ళగింపబడిపోయి ఉన్నావా తిరిగి నాటుతానని. అందువల్ల ఏ స్థితిలో ఉన్నా భయపడొద్దు, ఎటువంటి పరిస్థితులు పడిపోయినా భయపడొద్దు. ఒకవేళ ఆత్మీయంగా పడిపోయారా, పాపంలో పడిపోయారా, ప్రార్థన జీవితంలో తగ్గిపోయారా, ప్రార్థన శక్తిని కోల్పోయారా, మొదటి స్థితిని కోల్పోయారా, తిరిగి మొదటి స్థితిని దయచేస్తాడు. పడిపోయినవన్నీ కూడా మర్చిపోయేటట్టుగా చేస్తాడు. మీరు ఏదైతే పోగొట్టుకున్నారో, ఏదైతే కోల్పోయారో అవన్నీ కూడా నీకు కనబడకుండా, నీకు వినబడకుండా, నీకు గుర్తు రాకుండా అవన్నీ కూడా తీసివేసి ఒక నూతన జీవితాన్ని, నూతన స్వభావాన్ని, నూతన ఆరోగ్యాన్ని, నూతనమైన పరిస్థితులను, నూతనమైన ఆత్మీయతను, నూతనమైన శక్తిని, బలాన్ని ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా కూడా దేవునికి దయచేస్తాడు. ఇంతవరకు పడిపోయిన గిల్ట్తో ఎంతైతే నువ్వు కోల్పోయావో అవన్నీ తిరిగి దయచేస్తాడు. పడిపోయిన నీ బిడ్డల జీవితాలను తిరిగి కడతాడు. నీ యొక్క ఆరోగ్యాన్ని తిరిగి కడతాడు. ఉద్యోగంలో ప్రతి సమస్యను విడిపించి తిరిగి నిన్ను నాటుతాడు. అక్కడ పాడైపోయిన నీ వ్యాపారాన్ని తిరిగి కడతాడు. ఈరోజు మీరు దేని కొరకు ఆశిస్తున్నారు, ఏదైనా సందర్భం మొరపెట్టుకుంటున్నారో వాటన్నిటిని దేవుడు బాగు చేస్తాడు. ఇంతవరకు ఏ సాక్ష్యాన్ని కోల్పోయావో, ఏదైతే నువ్వు మాట పడ్డావో వాటన్నిటిని కూడా మార్చివేసి అద్భుతకరమైన సాక్షిగా దేవుడు నిన్ను నిలబెడతాడు. అనేక మందికి ఆశీర్వాదకరంగా చేస్తాడు. అయితే నీవు చేయాల్సింది, నువ్వెక్కడ పడిపోయి ఉన్నా, ఎటు కదలలేని స్థితిలో ఉన్నా, ఏది చేయలేని స్థితిలో ఉన్నా, నీకు చేతకాని స్థితిలో ఉన్నా ప్రార్థన చేయండి, దేవుని సందులో మొరపెట్టుకోండి. పడిపోవడానికి కారణములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒప్పుకోండి. తండ్రి, నేను నీకు దూరం అయిపోయాను, ఈ విధంగా చేశానయ్యా, వాటన్నిటిలో నన్ను క్షమించండి అని మీరు నిజముగా మొరపెడితే తప్పకుండా నేను దిగి వస్తాడు. నీ కొరకు నీ చేయి పట్టుకుంటాడు. పడిన స్థితిలో ఉండి, పడిన గోతుల నుండి నిన్ను లేవనెత్తుతాడు. ఎత్తైన కొండపైకి ఎక్కిస్తాడు. వెక్కలేనంత ఎత్తైన కొండపైకి నేను ఎక్కిస్తాడు. నీ కుటుంబాన్ని ఎక్కిస్తాడు, నీ బిడ్డల్ని ఎక్కిస్తాడు. అంచెలంచెలుగా నిన్ను హెచ్చిస్తాడు. అందువల్ల నీవు ఈరోజు ఏ స్థితిలో ఉన్నా భయపడక దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించండి, విడుదల పొందుకోండి. ఈ వాగ్దానం నమ్మినట్లయితే ఒక్క నిమిషం నాతో మోకరిస్తారా? కలిసి ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నువ్వు చిత్త కృపను బట్టి మరొకసారి మమ్మల్ని దర్శించావు, మాతో మాట్లాడు. మరొక నూతన దినాన్ని ఇచ్చారు. మరొకసారి మమ్మల్ని వాగ్దానంతో బలపరిచారు. నీ మాటతో మమ్మల్ని లేవనెత్తుతున్నందుకు నీకు వందనాలు తండ్రి. ఈరోజు పడిపోయిన మిమ్మల్ని లేవనెత్తుతున్నాను వాగ్దానం చేశారు తండ్రి. పడిన స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా లేవనెత్తండి అయ్యా. ఎంతమంది అయితే ప్రార్థన చేస్తున్నారో, ఎంతమంది అయితే తిరిగి లేవనెత్తమని అడుగుతున్నారో ప్రతి ఒక్కరిని లేవనెత్తండి అయ్యా. ఎంతమంది పాపములు ఒప్పుకుంటున్నారో ప్రతి ఒక్కరిని కడగండి, తిరిగి పరిశుద్ధులుగా చేయండి, తిరిగి ఆరోగ్యంతో నింపండి, తిరిగి అన్ని విషయాలు కూడా లేవనెత్తండి అయ్యా. అంతేకాకుండా తిరిగి అన్ని విషయాలు కూడా లేవనెత్తండి. అంతేకాకుండా మరి ముఖ్యంగా ఎంతమంది అయితే సమస్యల్లో ఉండే వారి ప్రార్థన అవసరం మాకు తెలియజేస్తున్నారో అందరినీ కూడా గాయపడిన చేతులకు అప్పగిస్తున్నాను. ఆత్మీయంగా దిగజారిపోయిన స్థితిలో ఉండి ఎంతమంది అయితే నీ సన్నిధిలో మొరపెట్టుకున్నారో, నేను రక్షణ పొందుకోవాలి, పాపం నుండి విడుదల పొందాలి, ఈ శాపగ్రస్తమైన జీవితం నాకు వద్దు, పరిశుద్ధమైన జీవితం నాకు కావాలి, పవిత్రమైన జీవితం నాకు కావాలని ప్రార్థిస్తున్న వారందరికీ నీ పరిశుద్ధతను, నీ నీతిని దయచేయండి. ఎంతమంది అయితే అనారోగ్యాలతో మంచంపై ఉన్నారో ప్రతి ఒక్కరిని ముట్టడి నాయన. ఇప్పుడే నీ స్వస్థత శక్తి ప్రతి ఒక్కరిని తాకునుగాక, విడుదల పొందుకొందురుగాక. అదేవిధంగా ఎంతమంది అయితే ఆర్థిక బంధకాలు పడిపోయి ఉన్నారో, అప్పుల్లో కూరుకొని పోయి ఉన్నారో ప్రతి ఒక్కరిని కూడా ఇప్పుడు చేపట్టుకోండి. వారికి ఏ మార్గం కనబడడం లేదు, మా మార్గం తెరవండి అయ్యా. ఉద్యోగ సమస్యలు ఉన్న వారందరినీ లేవనెత్తండి అయినా. ట్రాన్స్ఫర్ కోసం ఎదురు చూసిన బిడ్డల జీవితంలో అద్భుతం చేయండి. ప్రమోషన్ కొరకు ఎదురు చూసిన బిడ్డల జీవితంలో అద్భుతం చేయండి. ఉద్యోగుల కొరకు అనేక సంవత్సరాలుగా ఎదురు చూసిన వారి జీవితంలో అద్భుతకరంగా ఉద్యోగాలు దయచేయండి. వ్యాపారంలో అభివృద్ధి చేయండి తండ్రి. పోగొట్టుకున్నదంతా తిరిగి రెస్టోర్ చేసి మీరు పార్ట్నర్గా ఉండి ముందుకు నడిపించండి. వ్యవసాయాలను దీవించండి, చేతి పనులను దీవించండి. స్వంత గృహాలు లేని బిడ్డలందరికీ స్వంత గృహాలు దయచేయండి. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరికీ తోడే ఉండండి. ఇంటర్వ్యూస్కి వెళ్తుంటే మీరు తోడుగా ఉండి నడిపించండి. గర్భఫలం లేని ప్రతి బిడ్డ గర్భమును ముట్టండి తండ్రి. ఏ ఆటంకములు అయితే ఉన్నాయో ప్రతి ఆటంకమును తొలగించి ఆశ్చర్యకరం జరిగించండి తండ్రి. వివాహాలు జరగక ఎంతమంది కుమిలిపోతూ కృంగిపోతూ చింతతో ఉన్నారో ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతములు జరిగించండి అయ్యా. కుటుంబ రక్షణ కొరకు, బిడ్డల రక్షణ కొరకు ఎంతమంది ప్రార్థిస్తున్నారో అద్భుతం చేయండి. భార్య రక్షణ కొరకు ఎంతమంది ప్రార్థిస్తున్నారో అద్భుత కార్యం చేయండి. భర్త రక్షణ కొరకు ఎంతమంది ప్రార్థిస్తున్నారో అద్భుత కార్యం చేయండి.
అదేవిధంగా ఎంతమంది అయితే గర్భంతో ఉన్నారో ప్రతి ఒక్కరికి 9 నెలలు తోడుగా ఉండి సేఫ్ డెలివరీస్ దయచేయండి. ఈరోజు పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకున్న వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఈ సంవత్సరం అంతా తోడుగా ఉండండి. గత సంవత్సరంలో ఏవైతే వారు కోల్పోయారో, ఏవైతే పోగొట్టుకున్నారో, ఎక్కడైతే పడిపోయారో, ఈ నూతన సంవత్సరంలో నూతనంగా తిరిగి బలపరచండి. నూతన శక్తిని ఇవ్వండి. నూతన కార్యములు చేయండి. నూతన ఆత్మీయత, నూతనంగా శరీరంగా కూడా అన్ని విషయాల్లో బలపరిచి పని చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. ఇది మనం ప్రారంభిస్తూ ఉండగా ఈరోజంతా మా ఆత్మీయ కుటుంబానికి తోడుగా ఉండండి అయ్యా. ఈరోజు వారు ఎక్కడికి వెళ్తున్నారో, ఏ పరిస్థితికి వెళ్తున్నారో, ఏ పని ప్రారంభిస్తున్నారో, ఏదైతే చేయాలనుకుంటున్నారో, ఏ ప్రయత్నం చేస్తున్నారో ప్రతి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి. ప్రతి స్థలంలో వారికి మీరు తోడుగా ఉండండి. ప్రతి చోటని దూతలను తోడుగా ఉంచండి. వారి ప్రయాణాలు మీరు తోడుగా ఉండండి. ఈ రోజంతా సక్సెస్ఫుల్గా జరిగించండి. ఏది కోల్పోకుండా, దేనిలో పడిపోకుండా మీరు చేపట్టుకొని నడిపిస్తారని బలమైన చేతులకు ఆత్మీయ కుటుంబం అంతటిని అప్పగించుకుంటున్నాను. వారి ప్రతి ప్రయత్నమును కూడా మీరు సఫలపరుస్తున్నందుకు నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. నేను పడిపోయాను. నా జీవితం కోల్పోయింది. నా పరిస్థితులన్నీ కూడా కోల్పోయాను. నాకు ఏది మిగిలిలేదు. నేను అన్నిటిలో ఫెయిల్ అయిపోయాను. ఓడిపోయిన స్థితిలో ఉన్నానని దిగులుతో, చింతతో ఉన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, దేవుడి వాగ్దానం నీ కొరకే చేశారు. పడిపోయిన నీ జీవితాన్ని తిరిగి కట్టబోతున్నాడు. కూలిపోయిన నీ జీవితాన్ని తిరిగి బాగు చేయబోతున్నాడు. కాబట్టి నువ్వు ఎక్కడ పడిపోయావు అక్కడే దేవుని చేతులకు నీ జీవితాన్ని అప్పగించుకొని ఆయన చేతిలో చేయి వేయండి. తప్పకుండా నీ చేయిని పట్టుకొని ఆయన లేవనెత్తుతాడు. ఉన్నతమైన స్థితిలో నిన్ను నిలబెడతాడు. ఈ వాగ్దానం నాతో మాట్లాడింది. ఈ మాటలు నా కొరకే, నేను బలపరచబడ్డానన్న వారందరూ కూడా ఆమె నేను బిగ్గరగా చెప్పండి. కామెంట్ రూపంలో తెలియచేయండి. వాగ్దానం తప్పక లైక్ చేయండి. మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. అనేక మందికి వాక్యాన్ని షేర్ చేస్తూ వాక్య పరిచర్యలో పాలు పొందుతున్న మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించును గాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ.